వెల్కమ్ టు స్వతంత్ర. నా పేరు సాయి ప్రియ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో సీఎం రేవంత్ తో సీఎంఓ అధికారులు భేటీ. సాయంత్రం చంద్రబాబుతో జరిగే సమావేశంపై చర్చ. జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ప్రతిపక్షాల ఆందోళన. మేయర్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్. బీఆర్ఎస్ కు మరో షాక్. కాసేపట్లో కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే కృష్ణమోహన్. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆషాఢ ఉత్సవాలు. అమ్మవారికి తొలిసారి సమర్పించిన వైదిక కమిటీ. హత్రాస్ ఘటనపై తొలిసారి స్పందించిన బోలేబాబా. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంటున్న నిందితుడు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు నినాదాలు చేస్తుండటంతో మేయర్ సీట్ నుంచి గద్వాల్ విజయలక్ష్మి వెళ్లిపోయారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం 15 నిమిషాల పాటు వాయిదా పడింది. మీకు తెలుసు, మీరు పార్టీలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ ప్రోత్సహించిందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించిందా? పార్టీ ఫిరాయింపులు సిగ్గుండాల. మీకు మాట్లాడడానికి సిగ్గుండాలి. నేనైతే రూల్ తెలుసా? రూల్ తెలియదా? ప్లే కార్డ్స్ ఏదైతే పట్టుకున్నారు సిగ్గు అనిపిస్తుంది. ఎవరు ప్రోత్సహించిండ్రో మీకు తెలుసు. మీరు పార్టీలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ ప్రోత్సహించిందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించిందా? పార్టీ ఫిరాయింపులు సిగ్గుండాల. మీకు మాట్లాడడానికి సిగ్గుండాలి. నేనైతే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఆందోళనకి దిగారు. మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు నినాదాలు చేస్తుండటంతో మేయర్ సీట్ నుంచి గద్వాల్ విజయలక్ష్మి వెళ్లిపోయారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం 15 నిమిషాల పాటు వాయిదా పడింది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ ప్రోత్సహించిందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించిందా? పార్టీ ఫిరాయింపులు సిగ్గుండాల. మీకు మాట్లాడడానికి సిగ్గుండాలి. నేనైతే రూల్ తెలుసా? రూల్ తెలియదా? ప్లే కార్డ్స్ ఏదైతే పట్టుకున్నారు సిగ్గు అనిపిస్తుంది. ఎవరు ప్రోత్సహించిండ్రో మీకు తెలుసు. మీరు పార్టీలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ ప్రోత్సహించిందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించిందా? పార్టీ ఫిరాయింపులు సిగ్గుండాల. మీకు మాట్లాడడానికి సిగ్గుండాలి. నేనైతే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.
మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు నినాదాలు చేస్తుండటంతో మేయర్ సీట్ నుంచి గద్వాల్ విజయలక్ష్మి వెళ్లిపోయారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం 15 నిమిషాల పాటు వాయిదా పడింది. ఫస్ట్ ప్రోత్సహించిందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించిందా? పార్టీ ఫిరాయింపులు సిగ్గుండాల మీకు. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి వేణు మనకి సమాచారం అందిస్తారు. చెప్పండి వేణు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 9వ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ప్రారంభంతోటే బతాబతాగా సమావేశం మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రారంభమైన 5 నిమిషాలకే సమావేశంలో పూర్తిగా కూడా కార్పొరేటర్లు లేచి నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు బీజేపీ కార్పొరేటర్లు ప్రజా సమస్యలు చర్చించాలని మొదట చర్చలు ప్రారంభించారని చెప్పి డిమాండ్ చేయగా, మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మేయర్ రాజీనామా చేయాలని చెప్పి నినాదాన్ని అందుకున్నారు. ఇక దీంతో ఒకవైపు బీజేపీ కార్పొరేటర్లు, మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు మేయర్ పోడియం చుట్టుముట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక దీంతో మేయర్ దాదాపుగా 15 నిమిషాల పాటు మండలి ఏదైతే సమావేశం ఉందో కౌన్సిల్ సమావేశం వెంటనే బ్రేక్ ఇచ్చినటువంటి పరిస్థితి. బ్రేక్ ఇవ్వడంతో కాస్త సాధించారు. అయితే ఒకనొక సందర్భంలో ఇటు బీజేపీ కార్పొరేటర్లు, ఎంఐఎం కార్పొరేటర్లు చాలా పెద్ద ఎత్తున కూడా ఒకరిపై ఒకరు ఆందోళన చేస్తూ ఒకరిపై ఒకరు దాడి చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఎదురైనటువంటి పరిస్థితి. ఇక అనంతరం 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడే కొద్దిసేపటి కిందటే జేసీసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. అయితే మొదటి నుండి కూడా ఈ రోజు సభ ప్రారంభానికి ముందే ఇటు బీజేపీ కార్పొరేటర్లు కానీ, అలాగే మరోవైపు ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ ప్రజా సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు, ఖచ్చితంగా వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి సభ ప్రారంభానికి ముందే ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఓకే వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రోత్సహించిందా లేకపోతే కాంగ్రెస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వ్యక్తం చేస్తున్నాను. నూతన ప్రభుత్వం జీహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని నేనేమన్నాను? స్పీచ్ అయ్యాక నో నేను ముందే చెప్పా. నేను స్పీచ్ ఇచ్చాక సంతాపం అన్నాను. దాని తర్వాత సమస్యల పైన తప్పకుండా నువ్వు ఎవరు చెప్పడానికి నువ్వు చేరా తప్పకుండా సంతాపంని మీరు అడ్డుకుంటున్నారు. సంతాపంని అడ్డుకుంటున్నావు నువ్వు. సంతాపంని అడ్డుకుంటుంది నువ్వు. సంతాపంని అడ్డుకుంటుంది మీరు. సంతాపంని అడ్డుకుంటుంది మీరు. సంతాపంని అడ్డుకుంటుంది మీరు. సంతాపంని అడ్డుకుంటుంది మీరు.
గౌరవ సభ్యుల్ని మీరు అనుకున్నట్టే ఇట్స్ ఆల్ మీరు కోరినట్టే గౌరవ సభ్యులు కోరినట్టే ఐ సెడ్ నేను నా ప్రసంగంని కూడా ఆపి నేను దే సెడ్ కండోలెన్సెస్ ఫస్ట్ చేద్దాము అంటుంటే కూడా నేను రెస్పెక్ట్ చేసి మీ కోరిక మేరకు ఫస్ట్ సంతాపమే జరుపుతానని కూడా మీకు చెప్పినప్పుడు మీరు కూడా గౌరవ సభ్యులు కూడా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా అదే విధంగా కోఆపరేట్ చేయాలి. నేను అధివంతంగా నేను ఇన్ బిట్వీన్ నేను నా స్పీచ్ స్టాప్ చేసి ఈ రోజు మీరు కండోలెన్సెస్ రిక్వెస్ట్ చేసినందుకు ఐఎమ్ రెస్పెక్టింగ్ ద ఫ్యాక్ట్ దట్ యు వాంట్ టు డూ కండోలెన్సెస్ ఫస్ట్, సో ప్లీజ్ రెస్పెక్ట్. తర్వాత ఇది అయినాక ఐ డు నాట్ వాంట్ ఎనీబడి టు కమ్ టు ద పోడియం బికాస్ నాకు తెలుసు మీ యొక్క రాజకీయాలది ఏముందో నాకు తెలియదు. వాట్ ఎవ్రీ మెంబర్ హ్యాస్ అ రైట్, ఎవ్రీ మెంబర్ మీకు ఏది ఉందో మీకు చెప్పుకునే రైట్ ఈ హౌస్ లో ఉంది కాబట్టి తప్పకుండా మీరు చెప్పుకోవచ్చు. కానీ మనం ఒక ఎజెండా ప్రకారం పోతున్నాము. ఫస్ట్ ఈ రోజు మనం 6 నెలల పాటు కూడా ఈ కౌన్సిల్ సమావేశాలు జరగలేదు. మీ అందరికీ కూడా తెలుసు 6 నెలల నుంచి కూడా ఆల్మోస్ట్ 1 year 2 years నుంచి నిజంగా చెప్పుకోవాలంటే మన సాక్షిగా గుండె మీద చేసుకుని చెప్పండి 2 ఏళ్లుగా ఏమైనా పనులు అయినాయా? ఇప్పుడు వాట్ ఎవర్ సిట్ డౌన్. ఇప్పుడు 6 నెలల నుంచి మనకి కోడ్ ఉండే 6 నెలల నుంచి కోడ్ ఉన్నాక 6 నెలల కోడ్ తర్వాత మనము మళ్ళీ ఎందుకు వస్తున్నారు? సంతాపం వద్దా? టిఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ ప్రోత్సహించిందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించిందా? పార్టీ ఫిరాయింపులు సిగ్గుండాల, మీకు మాట్లాడడానికి సిగ్గుండాల. నేనైతే రూల్ తెలుసా? రూల్ తెలియదా? మేయర్ జయతన్న గారు కానీ ప్లే కార్డ్స్ ఏదైతే పట్టుకున్నారు సిగ్గు అనిపిస్తుంది. ఎవరు ప్రోత్సహించిండ్రో మీకు తెలుసు. మీరు పార్టీలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ ప్రోత్సహించిందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించిందా? పార్టీ ఫిరాయింపులు సిగ్గుండాల, మీకు మాట్లాడడానికి సిగ్గుండాల. నేనైతే రూల్ తెలుసా? రూల్ తెలియదా? మేయర్ జయతన్న గారు కానీ ప్లే కార్డ్స్ ఏదైతే పట్టుకున్నారు సిగ్గు అనిపిస్తుంది. ఎవరు ప్రోత్సహించిండ్రో మీకు తెలుసు. మీరు పార్టీలో మీద ఇట్లా మాట్లాడకూడదు. మహిళ ఒక బీసీ అయితే ఎవరల్లే సిగ్గులేదు, ఎవరల్లే అనలేదు. ప్లీజ్ అనలే ఏమనలే ఏంటి నువ్వు అంటే అమ్మ వాట్ ఇస్ దట్? నువ్వు ఏంటి? గో రెస్పెక్ట్ ద చైర్, గో. ప్లీజ్ సిట్ డౌన్. అందరు కూడా కూర్చోండి.
నో ఈ సంతాపం లోపల కూడా లెటర్స్ నాట్ ప్లే పాలిటిక్స్. ఇట్స్ ఆల్ రైట్. మీ అందరికీ కూడా నో ఎవ్రీబడి హ్యాస్ ఇండివిజువల్ ఇవి ఉన్నాయి కాబట్టి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ లెటర్స్ గివ్. సునీత గారు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. నో సిట్ డౌన్. యూ సిట్ డౌన్. నువ్వు అని ఏకవాచం మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రెస్పెక్ట్ ద చైర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ ద చైర్. చైర్ ని రెస్పెక్ట్ చేయడం మీరు చదువుకుని ఉండొచ్చు, బట్ రెస్పెక్ట్ ద చైర్ లైక్ అదర్ మెంబర్స్. అందరూ కూడా ఇక్కడ మీరు అని సంభావించడం లోపల అందరూ కూడా నువ్వు సిట్ డౌన్ అమ్మా, సిట్ డౌన్. ఐ డోంట్ హ్యావ్ టు టాక్ మచ్. సిట్ డౌన్. ప్లీజ్ let us respect the people who died first, please. ఎవరన్నా బీఆర్ఎస్ నుంచి లాస్యా నందిత గురించి మాట్లాడేటుందో మాట్లాడండి. ప్లీజ్ ఆగండి. లాస్యా నందిత గురించి సంతాపం తెలియచే ప్లీజ్. నేను సరే ఇప్పుడు మనం లేదు ఇప్పుడు మనం నో శంకర్ యాదవ్ గారు ప్రేమ్ గారు మీరు అదే సరే, అదే మీకు చాలా చాట్ అవుతుంది. కూర్చోండి. సిట్ డౌన్. వాణిదేవి గారు మీరు ప్లీజ్ రెస్పెక్ట్ చేయండి. అక్కడ రెస్పెక్ట్ చేయండి. కాదు, రెస్పెక్ట్ చేయరా మీరు? అంటే ఒక కార్పొరేటర్లు చనిపోతే నో వాట్ ఇస్ దిస్? కార్పొరేటర్స్ కోసం మనం సంతాప సిగ్గు చేయటండి. ఇది నిజంగా ఒక హౌస్ కి ఇట్స్ ఎ షేమ్ఫుల్ థింగ్. వాణిదేవి గారు మీరు మాట్లాడండి లాస్యా గురించి. థ్యాంక్ యూ మేయర్ గారు. మన శోచనీయాంశం ఏంటంటే ఎమ్మెల్యే లాస్యా నందిత గారు ఈ మధ్యనే ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ ఏరియా నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే గారు గెలిచిన కొన్ని రోజులలోనే పరమపదించడం జరిగింది. చాలా యంగ్ గర్ల్, ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి అలా పరమపదించడం చాలా విచారకరమైన విషయం. మనం అందరం 2 నిమిషాలు ఆమె గురించి మనం తలుచుకుందాము. వాళ్ళ నాన్నగారు చేసిన అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. సాయన్న గారి కూతురు తను. సాయన్న గారు కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించిన మహానుభావుడు. కంటోన్మెంట్ ఏరియా ఈ మాత్రం ఇట్లా ఉంది అని అంటే దానికి కారణం సాయన్న గారు అని చెప్పుకోవచ్చు. ఆయన కూడా అసలు అకాల మరణమే చెందిండని చెప్పుకోవచ్చు. ఆయన ప్లేస్ లో మళ్ళీ నందిత రావడం అనేది చాలా గొప్ప విషయం. అయినా అంతే అందంగా, అంతే చక్కగా, అంతే కష్టంగా తను చాలా పాటుపడింది ఆ కాన్స్టిట్యున్సీ కోసం. నేను చాలాసార్లు చూసినాను ఎమ్మెల్యే గారితోనే. ఆ అమ్మాయి వెంటనే వచ్చి, అంటే మొత్తం కాన్స్టిట్యున్సీలో నూక్ అండ్ కారెంట్స్ అన్నీ తెలుసు ఆ అమ్మాయికి, అక్కడున్న సాధక బాధకాలు కూడా బాగా తెలుసు. అట్లాంటి అమ్మాయి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడం ఎంత గొప్ప, అకాల మరణం చెందడం చాలా విచారించదగ్గ విషయం. ఇంకా చాలా చెప్పుకోవచ్చు ఈ అమ్మాయి గురించి, కానీ మనం ముందుగా ఒక్కసారి మనం అందరూ మౌనం పాటించాలని మీరు చెప్పాలని అందరికి సభ్యులందరికీ కోరుతున్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడండి. లాస్య గురించి ఎవరైనా లాస్యా గురించి ఓకే, అంటే వాళ్ళ దగ్గర ఇంకొకరు మాట్లాడుతా అంటే కూర్చోండి, మాట్లాడుతున్నారు. గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా కొత్తగా జిహెచ్ఎంసి బాధ్యతలు స్వీకరించిన మలపాల్ గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్లందరికీ, నాతో సహా మిగతా మిత్రులు కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా నగర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా మీడియా మిత్రులకు, వాళ్ళందరికీ ఎట్లా బాస్ అది కూడా చెప్పొద్దా బాస్? అరే
మీడియా మిత్రులకు చెప్పొద్దా? అది కూడా చెప్పొద్దా? అదేవిధంగా లాస్య నందిత ఈ ఈ అరే అంటే వాళ్ళకు కూడా తప్పెట్లా బాస్, నాకు అర్థం కాదు. అదేవిధంగా ప్లీజ్ ఈరోజు లాస్య మాట్లాడనివ్వండి. నందిత అకాల మరణం చేసిన వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధాన సందర్భం తెలుపుతూ, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య కాలంలో డి శ్రీనివాస్ గారు కూడా అకాల మరణం జరిగింది. వాళ్ళ కుటుంబానికి బీఆర్ఎస్ పట్టిన ప్రధాన సందర్భం తెలుపుతూ, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే మన తెలంగాణ గద్దర్ కూడా చనిపోవడం జరిగింది. వారు కూడా బీఆర్ఎస్ పట్టిన తరఫున ప్రధాన సందర్భం తెలుపుతూ, వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మశాంతి కూర్చాలని వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్న జోనల్ కమిషనర్స్ కి, నాతోటి కార్పొరేటర్స్ కి అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డిసి శ్రీనివాస్ గారు మనకందరికీ సుపరిచితులు, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. వారు కాంగ్రెస్ పార్టీకి బీసీసీ అధ్యక్షునిగా 2 సార్లు వ్యవహరించారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, దేశంలో ఎంతో సేవ చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న ధర్మపురి అరవింద్ గారికి తండ్రి గారు. వారు అకాల మరణం చెందడం మనకు ఇవాళ రాజకీయ పరంగా తీరని లోటు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కావ్య గారు, మన సాయన్న గారి కూతురు లాస్య, తను లాస్ట్ టైం కార్పొరేటర్గా తనతో పాటు నేను కూడా వర్క్ చేయడం జరిగింది. చిన్న వయసులో ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి ఆ అమ్మాయి తండ్రిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చింది. తండ్రి అకాల మరణంతో తను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి చిన్న స్థాయిలో రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగిన అమ్మాయి. కానీ వారి కుటుంబానికి దేవుడు చేసిన అన్యాయం తీరని లోటు అది. తనకి కూడా మన సభ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి. అదేవిధంగా ఎంఐఎం పార్టీకి చెందిన షబీనా బేగం గారు అకాల మరణం, ఆరోగ్యం బాలేక గత నెల క్రితం తను కూడా కాలం చేయడం జరిగింది. వారు కూడా కౌన్సిల్లో చాలా యాక్టివ్గా ఉన్న మెంబర్. వీరందరికీ కూడా మనం సంతాపం తెలుపుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాము. మేయర్ గారు ఇంకొక చిన్న సూచన, మీరు రాగానే ఫస్ట్ మేము అదే అడిగాం, ఇవన్నీ చేసినాక స్టార్ట్ చేద్దాము అని. ఇప్పుడు చెప్పేసారు కదా, కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, मैं मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से जो कंटोमोट एमएलए का जो हाल ही में उनका इंतकाल हुआ है, लासिया का, मजलिस इत्तेहादुल मुस्लिमीन उनके अफराद ख़ानदान के साथ गम का इज़हार करती है। और जो लासिया जो कंटोनमेंट के एमएलए थे और उनके जो वालिद सायना कई बरस से कंटोनमेंट एरिया के एमएलए की हैसियत से वो वहाँ की आवाम की खिदमत किए, तो मैं उनके अफराद ख़ानदान के साथ गम का इज़हार करता हूँ, क्योंकि ऐसे लोग बहुत कम होते हैं जो आवाम का खिदमत करते हैं, आवाम के बीच में रहते हैं। जैसा सायना थे वैसी ही लाश जो एमएलए इलेक्शन में उनकी दुख्तर जो लासिया थे, उनका भी एक हादसे में जो इंतकाल हुआ है। बराबर मजलिस इत्तेहादुल मुस्लिमीन और हमारी जानिब के तरफ से हमारे पार्टी के प्रेसिडेंट नकीब मिल्लत बैरिस्टर असदुद्दीन अवीसी साहब के तरफ से हम गम का इज़हार करते हैं। కూర్చున్న శాసనసభ్యులందరికీ, ఎమ్మెల్సీలకి, మరి కమిషనర్ గారికి, నా సహచర కార్పొరేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక స్వచ్ఛ నమస్కారాలు తెలియజేస్తూ, మరి మొన్ననే డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షులుగా, రాజ్యసభ సభ్యులుగా ఎంతో సేవలు కాంగ్రెస్ పార్టీకి చేశారు.
ప్లే కార్డ్స్ ఏదైతే పట్టుకున్నారో సిగ్గు అనిపిస్తుంది. ఎవరు ప్రోత్సహించిండ్రో మీకు తెలుసు. మీరు పార్టీలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిమ్స్ ఆసుపత్రి అనస్థేషియా వైద్యురాలు ప్రాచీకర్ ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఇంట్లో ఎక్కువ మోతాదులో అనస్థేషియా తీసుకున్న డాక్టర్ను కుటుంబ సభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాచీకర్ ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ కి మరో షాక్ తగిలింది. ఇవాళ గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే తన అనుచరులకు పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు కృష్ణమోహన్ రెడ్డి. 2018-2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సరితా తిరుపతయ్య నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సరితా తిరుపతయ్య దంపతులు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరికతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 7కు చేరనుంది. రోజుకో ఫ్లెక్సీ రగడతో జగిత్యాల రాజకీయం రంజుగా సాగుతోంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్తో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేసే బగ్గుమంటోంది. ఈ క్రమంలోనే ఫ్లెక్సీ వివాదాలు నడుస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా జగిత్యాలలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఆ ఫ్లెక్సీలో ఎక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫోటోలు లేకపోవడం, కేవలం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫోటోలు మాత్రమే ఉండటం మరోసారి పొలిటికల్ రగడను రాజేసింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. స్టే ట్యూన్.